ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసంలో గాని నీ నూనెలో గాని 10వ వంతు నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరంగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని, ఇక్కడ 21వ వచనాన్ని కూడా చూద్దాము. చచ్చిన దానిని మీరు తినకూడదు, నీ ఇంట నున్న పరదేశికి దానిని ఇవ్వవచ్చును, వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. వాటిని దశమ భాగంగా పంటలో ఉన్నటువంటి వాటిని ఏరుపరచవలెను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మనము మరి అలాగున్నే చేయాలి, వాక్యానుసారంగా చేయాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 25వ వచనాన్ని చూద్దాము. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను మరి దేవునికి ఇచ్చేవారిగా, దేవుని చిత్తం జరిగించేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని ఆశ అయి ఉంటున్నది, దేవుని ఆలోచన అయి ఉంటున్నది, దేవుని యొక్క నిబంధనలు అయి ఉంటున్నాయి. మనకిచ్చిన పవిత్రమైనటువంటి మాటలు అయి ఉంటున్నాయి. వాటిని గైకొనడమే మన బాధ్యత, కర్తవ్యంగా గుర్తు చేయబడుతున్నది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. నా కోపాగ్ని రగులుకొనెను, పాతాళగధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవలబెట్టును. ఈ విషయాన్ని మనము ఇంకా కొంచెం ముందుకు చూస్తే 19వ వచనం నుంచి, యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గల వారు, విశ్వాసం లేని పిల్లలు, వారు దైవము కానిదాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనముల వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవల పెట్టును. కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని వలన, మరి దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవడం వల్ల ఆయన కోపాగ్ని రగులుకొని మరి మనకు నష్టం జరుగుతుంది, అలాగనే మన పంటలకు కూడా నష్టం జరుగుతుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. దేవుని మాటను వినాలని చెప్పేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఉన్నది. దేవుని స్వర సంపూర్ణతలను వివరించుచున్న మోషే, ఆయన వివరిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలను వివరిస్తూ ఉన్నాడు, మనము చేయాలి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా,
వాక్యాన్ని వీక్షిస్తున్నాం మనమందరము. దేవుని వాక్యం ప్రతి అంశంలో గొప్పతనం ఉంటూ ఉన్నది. ప్రతి అంశంలో ఏదో ఒక పాఠం మనకు నేర్పించబోతూ ఉంటూ ఉన్నది. కాబట్టి రాత్రి కాలమందు మనం నేర్చుకోబోయేటటువంటి అంశాలను, పంటను గురించి దేవుని చిత్తం ఏమై ఉన్నదో వాటిని మనం గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. మరి నెహెమియా మంచిది ప్రియులారా. మరి నెహెమియా గ్రంథాన్ని మనం చూద్దాము. నెహెమియాలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకుందాము. నెహెమియా గ్రంథం 14వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయము 37వ వచనము. 10:37. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా, ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. అవును ప్రియమైనటువంటి వారలారా, నెహెమియాలో మనం చూసినప్పుడు, నెహెమియా గ్రంథంలో మనం చూసినప్పుడు, మరి దేవునికి ఇవ్వాల్సింది, యాజకునికి ఇవ్వాల్సింది, లేవీలకు ఇవ్వాల్సినది గుర్తు చేయబడుతుంది. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, పంట పండించుకున్నటువంటి మనము ఆ పంటలో ఎవరెవరికి ఏదైతే ఇవ్వాలో, దేవుని తీర్మానం ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం అమలు చేయాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కానీ మనం అనుకుంటాము, నేను పండించేటటువంటి పంట దేవునికి ఎందుకు ఇవ్వాలి, లేవీలకు ఎందుకు ఇవ్వాలి, యాజకులకు ఎందుకు ఇవ్వాలి, పరదేశులకు ఎందుకు ఇవ్వాలి, బీదలకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం. అక్కడనే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాల్సింది పోయి ఆశీర్వాదానికి దూరముగా ఉంటూ ఉన్నది. ఎన్ని పంటలు వేసినప్పటికీ ఫలభరితమైనటువంటి పంటలు మనకు రాలేకపోతాయి. అంటే మన గుణము, ఇచ్చే గుణం ఎప్పుడైతే లేకపోతే దేవుడు కూడా మనకి ఇవ్వడు. మనుషుడు ఏమి విత్తితే అదే పంట కోస్తా అని చెప్పాడు దేవుని వాక్యం. మనము చిన్నగా బుద్ధి పెట్టుకొని మనం పంటల్ని విత్తినప్పుడు దేవుడు చిన్నగానే మనకు పంటనిస్తాడు. అవును, నేను ఇతరులకు కూడా ఇవ్వాలి, దేవుని వాక్య ప్రకారంగా నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుడు సమృద్ధి అయినటువంటి పంటల్ని ఆశీర్వదిస్తాడు. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయును, ఏ కొలతతో కొలుతురో అదే కొలత కొలువబడున్. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయును, ఏ కొలతతో కొలుతురో అదే కొలత కొలువబడున్. రానై ఉన్నటువంటి దేవునికి జవాబు ఏమని ఇస్తామో, మనల్ని మనము పంటలు పండించేటటువంటి ప్రియ రైతులారా, రైతు సహోదరి సహోదరులారా, ఈ మాటల్లో ఒకవేళ ఇచ్చేవారిగా మనం ఉంటే సంతోషం. ఒకవేళ వాక్య ప్రకారంగా మనం ఇవ్వనటువంటి వారం ఉంటే ఇక మీదటైనా ఇచ్చే మనసును మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే, ఇస్తేనే ఆశీర్వాదం. దేవునికి, బీదలకు, పరదేశులకు, యాజకులకు, లేవీలకు దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అది మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ రాత్రి కాలమందు.
ఏబు గ్రంథానికి వెళ్దాము. ఏబు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 29. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు, వారి ఆస్తి నిలవదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు, వారి ఆస్తి నిలవదు, వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. అంటే దీని అర్థం ఏంటంటే, బరువై వంగదు అని అంటే ఆ పంట దిగుబడి సరైనటువంటిదిగా ఉండదు, ఇట్లే ఉంటుంది. ఇట్లా అయింది, ఇట్లా వంగింది అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. అలాగునే ఉంది అని అంటే మన ఆలోచన కూడా ఇవ్వాలి అనేటటువంటి సంకల్పం మనలో లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఆకలి గొనిన వారు అతని పంటను తిని వేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. దుష్టుని నాశనము వెనువెంటనే వచ్చును అనే విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మన పంట వంగదు అన్నప్పుడు, భూమికి తలగదు అని అనుకున్నప్పుడు బాగా ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా నిజమే ప్రియులారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిలో ఎన్నోసార్లు ఎగ్గొట్టాం, మనం ఎన్నోసార్లు మోసగించాం. కానీ మన జీవితంలో ఎందుకొరకు వెల్తి కలుగుతుంది అని చెప్పి ప్రయత్నం చేయం. సాగు ఇలా దున్నాలి, అలా దున్నాలి, ఇన్నిసార్లు దున్నాలి, ఈ విత్తనాలు వేయాలి, ఈ పంటను వేయాలి, ఈ విధంగా పంటను శుభ్రం చేసుకో, పంటకు సంబంధించిన ప్రతి దాన్ని రైతులు ప్రయాసపడుతూ ఉన్నారు, వ్యవసాయం చేసే రైతులు. కానీ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. అందుకనే మన జీవితంలో మాదిరికరమైనటువంటి ఆశీర్వాదాలు చూడలేక పోతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మన పానములు నేలకు వంగి ఉంటే అది బరువుగా కాత కాసి ఉంటుంది, బలమైనటువంటి పంటగా ఉంటుంది. అలాగునే నిలబడి ఉంది అని అంటే దాని బలం లేదు అని చెప్పి అర్థం, పంట లేదు అని చెప్పి అర్థం. కాబట్టి దేవుని పట్ల మనము విధేయత కలిగి దేవుని చిత్తం జరిగించనటువంటి వారిగా ఉంటే, దేవుని మాట ప్రకారంగా మనము జరిగించని వారిగా మనం ఉంటే మన యొక్క పంట ఇలాగున్నే ఉంటుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటుంది. నేలకు తాకదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటున్నది. అలాగునే కీర్తనలు 72వ కీర్తన 72వ కీర్తన 16వ చరణాన్ని చూద్దాం. 72వ కీర్తన 16వ చరణాన్ని చూద్దాం. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షముల వలె తాండమాడు చుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అవును ప్రియులారా, దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట చాలా మంచిగా ఉండును అని చెప్పి గుర్తు చేయబడుతుంది. దేవుని మాట ప్రకారంగా మనం బ్రతికినప్పుడు దేవుని చిత్తం మన పట్ల నెరవేరుస్తాడని గుర్తు చేస్తూ ఉంది. 78వ కీర్తన 46వ చరణాన్ని చూద్దాం. 78వ కీర్తన 46వ చరణాన్ని చూద్దాం. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. చాలాసార్లు మన పంటలకు
భద్రత ఉండదు ప్రియులారా. మరి అంతేకాకుండా 47 చూస్తే, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, ఇమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసాను. కొన్నిసార్లు అకస్మాత్తుగా పంటలు పాడైపోతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే బీదలకు మనము దయ చూపకపోవడమే, ఇతరులకు మనకు సహాయం చేయకపోవడమే, దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించకపోవడం వల్లనే అలా సంభవిస్తుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. 126వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. 126వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చు పోవు విత్తువాడు సంతోషగానము చేయును, పనలు మోసుకొని వచ్చును. మరి ఈ మాటను మనం గుర్తు చేస్తే, నిజంగా పంటను మనం వేసుకునేటప్పుడు పరిస్థితులు బాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నాయనా నీవే మాకు దిక్కు నాయనా, ఉన్నది ఇది ఉంది, ఈ పంటను మేము వేస్తూ ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఎప్పుడైతే మనం విధేయత కలిగి అడుగుతామో, కన్నీళ్లు కారుస్తూ పంటను మనము విత్తుతామో, దేవుడు ఆశీర్వదిస్తానని గుర్తు చేస్తూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానను అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, మనకు కూడా దేవుడు ఆ విధమైనటువంటి దీవెన, ఆశీర్వాదాలు తప్పక దీవిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మలాకి 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మలాకి 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉండునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి దేవుడు పంటలను నాశనము చెయ్యను అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు? క్రీస్తు సందేశవాహకుడు, ఆయన మహిమ, అలాగనే తిరుగుబాటు విషయాన్ని, భక్తిహీనత విషయాన్ని, ప్రవర్తనలు, అవిశ్వాసము అను వాటిని గద్దింపబడుచున్నవి. దేవుని మాట విననటువంటి వారికి గద్దింపు కలుగుతూ ఉంటూ ఉన్నది. అలాగనే దేవుని చిత్తం జరిగించే వారికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనము దేవుని ఆశీర్వాదాన్ని నొంది మరి నెమ్మదిగా మనం ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది. దేవుని మాటకు మనము విధేయులమై దేవుని చిత్తము వాక్యానుసారంగా మనము బ్రతికే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకు ఇవ్వాల్సింది, మన పంటకు దయదాల్చాల్సింది ఆయన ఇస్తాడు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి నిర్గమకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము నిర్గమకాండము 6వ వచనాన్ని మనం చూద్దాం. మరియు బలిపీఠం కొరకు మేతకర్రలను చేయవలెను. ఆ మేతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మేతకర్రలను ఆ ఉంగరములలో
సొనాప వలెను, బలిపీఠమును మోయుటకు ఆ మేత కర్రను దాని 2 పక్కల నుండవలెను, పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. అంటే అర్థం ఏమిటి? తాను ఒక ప్రణాళిక చెప్తూ ఉంటున్నాడు దేవుడు. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. దాని ప్రకారంగా కాకుండా మనము సొంత నిర్ణయాలను సొంత ఆలోచన ప్రకారంగా మనం చేసుకోవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మరి దేవుడు ఏదైతే చెప్పిండో దాన్ని మనం చేసేవారిగా ఉన్నాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు, మోయాబురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోనికి వారికి నీవు కనబడకపోవటం మంచిదేనను. కాబట్టి యావాల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. మరి ఎవరు కూడా ఏమనలేదు. ఆమె ఆ పనులు అలాగునే కోసుకునని అని చెప్పి నిలకడగా ఉండి తన పని తాను చేసుకొని తన అత్త దగ్గర ఉన్నట్టుగా మనకు ఈ లేఖనం గుర్తు చేయబడుతూ ఉన్నది. మొదటి సామ్యుయేలు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మొదటి సామ్యుయేలు 8:12. మరియు అతడు వారిని తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచాదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మరి పంట కోయడానికి దేవుడు ఏమేం కావాలన్న వాటిని ఏర్పాటు చేసెను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 2వ సమూయేలు గ్రంథంలో ఇప్పుడు మనకు కూడా చూస్తే అనేకమైనటువంటి పంటలకు ఉపయోగపడేటటువంటి యంత్రాలను తయారు చేయడానికి మానవులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే వాటిని సులభంగా, కష్టతరమైనటువంటి పంటలు పండించేటటువంటి వాటిని సులభతరముగా మరి కృప చూపించి సహాయం చేస్తూ ఉంటున్నాడు దేవుడు. 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెషబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ షీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. ఇక్కడ చూస్తే యజమానికి మనము ఏదైనా పంట మనము కౌలుదారుగా మనం ఉన్నప్పుడు యజమానికి ఇవ్వాల్సినటువంటి దానిని ఒప్పంద ప్రకారంగా మనం ఇవ్వాలి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఒకవేళ ఆ ఒప్పంద ప్రకారంగా మనం కాకుండా ఉండవద్దు. యజమాని ప్రకారంగా ఒకవేళ సొంత పని వారి దగ్గర దాసులుగా ఉన్నప్పుడు నమ్మకంగా తన యజమాని దగ్గరికి ఆ పంటను తీసుకొని వెళ్ళాలి. అందులోకి వెళ్ళి కూడా దొంగిలించేటటువంటి వారిగా చాలా మందిని మనం ఉంటాం. అలాగనే కౌలుదారుగా ఉంటే కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి, యజమానికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా అందులోకి వెళ్ళి తగ్గించేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాం. తీసుకునేటప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, ఇచ్చిన తర్వాత పంట కోసిన తర్వాత మరొక మాట మాట్లాడుతూ ఉంటాం. అందుకనే మన జీవితాలు మాట మీద లేకుండా ఉండడం వల్ల ఆశీర్వాదకరంగా లేకుండా పోతూ ఉన్నాయి. సామెతలు 20వ అధ్యాయము